ఏంటి పిన్ని, ఏమైంది? నువ్వు చేస్తున్న పనికి అరవకుండా నాన్న బుజ్జి కన్నా అని నిన్ను నా సంకనెక్కించుకోవాలా? ఏమైంది వైజయంతి? ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు గమ్మనుడు బా. అది కాదు వైజయంతి. నిన్ను గమ్మనుండమని చెప్తుండా కదా. అసలు దీనంతటికి కారణమే నువ్వు బా. నువ్వు గమ్మునుండు, నీతో తర్వాత మాట్లాడతా. ఏందమ్మి కౌశికి, నేను ఇన్నది నిజమేనా? కేదార్కి ఆస్తిలో సగం వాటా ఇస్తుండవంట కదా. అవును పిన్ని, అవును పిన్ని. అయినా ఇది ఎప్పుడూ అనుకున్న విషయమే కదా. స్వయంగా మా నాన్నగారు తన స్వహస్తాలతో ఈ ఆస్తిని మొదటి సంతానానికి చెందాలి అని రాసిన వీలునామా. ఇందులో తప్పేముంది? అక్క, తప్పు చేస్తున్నావు అక్క, తప్పు చేస్తున్నావు. ఎవరి ఆస్తి ఎవరికి చెందాలి? ఇప్పుడు నువ్వు వాడికి ఆస్తి అప్పచెప్తే లీగల్ గా వాడిని మనం ఈ ఇంటి వారసుడిగా అంగీకరించినట్టే కదా. అవును యువరాజ్, పెద్ద మావయ్య గారు తీసుకున్న నిర్ణయం న్యాయమైందే కాబట్టి వదిన ఆస్తిలో సగం వాటాని కేదార్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో తప్పేముంది? అంతే కదా యువరాజ్. వజ్రపాటి మధుకర్ సుధాకర్ గార్ల ఆస్తి ఆయన వారసులైన నాకు నీకు కేదార్కే కదా దక్కుతుంది. తప్పమే తప్పమే చాలా తప్పు మాట్లాడుతా ఉండావు. ఈ ఆస్తి కేవలము మధుకర్ గారి ఏకైక పుత్రికైన వజ్రపాటి కౌశికి, అంటే నీకు. వజ్రపాటి సుధాకర్ గారి ఏకైక పుత్రుడైనటువంటి యువరాజుకి, అంటే నా కొడుక్కి మాత్రమే చెందుతుంది. అంతేగాని ఎవడో దారిన పోయే ప్రతి అడ్డమైన వాడు వచ్చి నేను వజ్రపాటి ఇంటి వారసుణ్ణి, ఆస్తిలో నాకు వాటా వస్తుంది అంటే మేమంతా గుడ్డిగా నమ్మేయాలనా? అత్తయ్య గారు క్షమించండి, మీరు పెద్దవారు, కాస్త మాటలు మంచిగా రానివ్వండి. కేదార్ ఎవరో దారిన పోయేవాడు కాదు, ఈయన కూడా వజ్రపాటింటి వారసుడే.